తెలంగాణ రాజకీయాల్లో నిన్నటి కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా కూడా లీక్లు ఇస్తూ కూడా ఇటు కేటీఆర్ అరెస్టు పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 A2 A3గా చాలా మందిని చేర్చినప్పటికీ కూడా ఇంకా ఎప్పుడు అరెస్ట్ అవుతారనే దానిపైన కూడా తెలంగాణ ప్రజానీకం చూస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరగబోతుంది తెలంగాణలో? ప్రజానీకం అంతా కూడా తెలంగాణ భవన్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తున్నారు. ఏమీ జరగదు, ఏమీ లేదు. ఏది ఏమైనా కూడా కేటీఆర్ని జైల్లో పెట్టాలి, అక్రమ కేసులో బంధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి ఆలోచిస్తారు. అంత వెనుకేం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మోసపూరితంగా 420 హామీలను ఇచ్చింది. అన్ని వర్గాలను మోసం చేసింది. వాళ్లకు మోసం చేస్తామని ఆ రోజే తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రజలు మేము మోసం చేయడానికి కోరుకుంటారు అని చెప్పేసి చెప్పింది. అందుకే మోసం చేస్తామని తెలిసే మోసపోతే హామీలు ఇచ్చారు, మోసం చేసినామని చెప్పేసి ఇలా సంవత్సరంగా వాళ్ళకి అర్థమైపోయింది. దాన్ని కేటీఆర్ గారు గడచిన సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా మోసపూరితంగా చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని, ప్రజాకంటక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ పార్టీని ఒక తలమానికంగా నిలబెట్టడం కోసం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అందులో భాగంగానే ఈ జనరేషన్కి వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ప్రపంచంలో హైదరాబాద్ని, తెలంగాణని ఒక హబ్గా ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి మొత్తం ఇంటిగ్రేటెడ్గా ఒక దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రేసు, ఈ ఫార్ములాని తీసుకొచ్చు. ఈ ఫార్ములా అనేది వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం, ప్రతి వాళ్ళు కూడా మా దగ్గర జరగాలని ఒక ప్రెస్టీజియస్గా ఈవెంట్గా కోరుకునేటటువంటిది. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశే 20 ఏళ్ల క్రితం అటువంటి ప్రయత్నం చేసింది. భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఆ ప్రయత్నం చేస్తున్నది. కేటీఆర్ గారు ఒక గ్లోబల్ విజన్ ఉన్నటువంటి వాడు కాబట్టి తను రాజకీయాల్లో కంటే ముందు ఒక గ్లోబల్గా ఒక మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్, మల్టీనేషనల్ యాక్టివిటీస్లో చాలా డైనమిక్గా పనిచేసినటువంటి వాడు కాబట్టి ఆ విజన్ తోటి ఇక్కడ రేపు ఈ జనరేషన్కి అంది వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ దానికోసం అందుకొచ్చి దాన్ని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి తీసుకొచ్చు. దానికి ఏం జరిగిందో నిన్న వివరంగా విడమర్చి చెప్పిండు. ఆల్రెడీ కండక్ట్ చేసినాం. ఒకసారి కండక్ట్ చేసిన తర్వాత దాన్ని దేశంలోనే అద్భుతంగా హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ఈ రేస్ తోటి. అది ఒక వచ్చినటువంటి గ్రీన్కో కంపెనీ వాడు ఆర్గనైజర్, ఈవెంట్ చేసేటటువంటి వాడు. తర్వాత వానికి వ్యక్తిగతంగా లాభం జరగలే. అక్కడ కదా ఆలోచించాల్సింది. నిజంగా అయితే ఏం చేయాలి? ఆ వ్యక్తి కూడా లాభం చేకూర్స్తే నిజంగా ఏదో ప్రభుత్వం మీద ఇచ్చేస్తుంది. ఇవాళ 50 కోట్లు ఇంత పెద్ద అద్భుతమైన ఈవెంట్ దగ్గర 50 కోట్లు ప్రభుత్వం తరఫున ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం. మొన్న సంవత్సర పాలన పేరు మీద 100 కోట్లు దుబారాగా పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టి ప్రజాదాన్ని దుర్వినియోగం చేశారు కదా. అసలు అవినీతి అది. దాన్ని వెలికి తీయండి. 100 కోట్లు సంవత్సర పాలన పేరు మీద ఏం వెలగబెట్టిరని చెప్పేసి వాళ్ళ మొన్న 100 కోట్లు పెట్టి ఉత్సవాలు చేసిండ్రు. అది కదా వాళ్ళ కామర్స్ పేరు మీద వీళ్ళ దేశంలో హైదరాబాద్కు, తెలంగాణకి ఒక గ్లోబల్ ఇమేజ్ వచ్చి తీసుకురాగలి. కేటీఆర్ గారు ఏసీబీ చెప్తున్నాను కదా, అది చేయండి. ఏసీబీ 55 కోట్లు అధికారికంగా ఎవరైతే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినది క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎన్నికలు కూడా అది ఆల్రెడీ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎలక్షన్ కోడ్ కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగింది, ఒక ఈవెంట్ జరిగింది, నెక్స్ట్ది మళ్ళీ జరగలే. ఆ ఎలక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో అంతకుముందే ఏం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే దాని ఈ కాలేజ్ సంబంధించినటువంటి దాని ఆర్గనైజర్ ఉన్నాడో తప్పుకున్నాడు కాబట్టి నాకు లాభం జరగలేదు. ప్రభుత్వానికి, తెలంగాణకు, హైదరాబాద్కి లాభం జరిగింది, నాకు నయా పైసా లాభం లేదు.
కాబట్టి నేను తప్పుకుంటున్నాను చెప్తే ఆ ఎలక్షన్ ఆ టైంలో ఈవెంటు ఇంకెక్కడికో దాన్ని చాలామంది రెడీగా ఉన్నారు కండక్ట్ చేసుకోవటానికి, ఇంకెవరు ఎగేసుకోపోతారని చెప్పేసి దాన్ని తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వమే అదే హెచ్ఎండి ఆధ్వర్యంలోనే అది చేద్దాం అని చెప్పేసి దానికి హెచ్ఎండి నుంచి కట్టింది. అదే ఎవరి వ్యక్తిగత ఖాతాల్లోకి తీసుకోపోలేదా, ఇంకెవరికో తీసుకోలేదే, ఇంకే అవినీతి ఏమైనా క్వశ్చన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్పారు కదా మాకే ఇచ్చిందని చెప్పేసి దాని కరస్పాండింగ్ జరిగింది, దాని ప్రొసీజరల్గానే జరిగింది. హెచ్ఎండి అన్నది స్వతంత్ర ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. దానికి హైదరాబాదు మంచి కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కానీ, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కానీ ఏమైనా కార్యక్రమాలు జరిగితే దాన్ని ఫండింగ్ చేసి దాన్ని ఆర్గనైజ్ చేసే అథారిటీ అధికారము హెచ్ఎండిఏకి చట్టమే ఇచ్చింది. బాంబు ఎప్పుడు వేలబోతుంది, ఒకవేళ మీరే బాంబు పెట్టినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ఫోటో రిలీజ్ ప్రెస్ మీట్ లో ఫోటో రిలీజ్ చేయడంతోనే కాంగ్రెస్ వాళ్ళందరూ సైలెంట్ అయినట్టు కూడా చెప్తారు. అంతే కదా, కరెక్టే కదా. మరి ఇంత ఇష్యూ చేసినటువంటి వాళ్ళు అదే ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి ఈ రేస్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ డైరెక్టరు ఆయన వచ్చేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు చెప్పలే ప్రపంచానికి? ప్రతిదీ అన్నిది భూతత్వంలో చెప్పేటోళ్ళు కదా. నిన్నటి వరకు ఎందుకు దాచిపెట్టినరు? కలిసింది అబద్ధమా? కలిస్తే ఏం మాట్లాడినరు? ఎందుకు దాచిపెట్టినరు? ఆ ఫోటో నిన్న కేటీఆర్ గారు రిలీజ్ చేసేంత వరకు బయటికి ఎందుకు రాలేదు? అక్కడనే ఉంది కదా మీ దుర్బుద్ధి, మీ మీ దురుద్దేశము. కాబట్టి ఇక్కడ వేరే ఇంకేమీ లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని, సబ్బన్న వర్గాలని మేము మోసం చేసినామన్నది వాళ్ళు అయిపోయింది. దాన్ని ప్రజలు గ్రహించిండ్రు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద ఓ పేదవాడిని, మధ్యతరగతి వాడిని మీరు భయపెట్టించి రాత్రి వాళ్ళని తరిమి చేస్తే తిరగబడ్డారు, ఆగిపోయారు, వెనక అడిగేస్తారు. మన లఘుచర్ల లంబాడీలు భూముల్ని దౌర్జన్యంగా గుంజుకుంటామంటే తిరగబడితే మీ చేతుల్లో అధికారం ఉంది కదా అని మీరు వాళ్ళని 37 రోజులు జైల్లో పెట్టిరు. నిన్న బయటకు వచ్చిండ్రు. అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేటలో మీ బడేబాయి ఆదేశం మేరకి చోటేబాయి అక్కడ ఆదాని కోసం, సిమెంట్ కంపెనీ కోసం భూమి ఇవ్వాలని చేసి రైతులకు సంబంధించి ధర్నాల్లో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. బరాబర్ ఒక్క లఘుచర్లనే కాదు, ఈ కాంగ్రెస్ 12 నెలల్లో చేసిన ప్రతి మోసాన్ని, ప్రజలకు చేసిన ప్రతి ద్రోహాన్ని, ప్రతి మోసాన్ని ఎండగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ 100% సఫలీకృతమైంది. 100% చీల్చి చెండాడింది. ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయింది. కాబట్టే ఇవాళ ఏ విధంగానైనా కేసీఆర్ గారిని, ఏ విధంగానైనా కేటీఆర్ గారిని, ఏ విధంగానైనా హరీష్ గారిని, మిగతా వారిని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏదో రకంగా అక్రమ కేసుల్లో బనాయించి వీళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. ఆ పప్పులు ముడకవు. అటువంటి కేసులు, వీళ్ళ జైళ్ళు టీఆర్ఎస్ నాయకత్వానికి, ఉద్యమ నాయకత్వానికి ఏది కొత్త కాదు. బరాబర్గా వీటన్నిటిని ఎదుర్కొనే ఇంత దూరం వచ్చి మీ కేసులకు భయపడేది లేదు, బెదిరేది లేదు. వాటన్నిటిని ఎదుర్కొంటూనే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగడుతూ బరాబర్ మీరు ప్రజల్ని మోసం చేసింది కాబట్టి, ద్రోహం చేసింది కాబట్టి, ప్రజలకు నయవంచన చేసింది కాబట్టి రాజకీయ క్షేత్రంలో భూస్థాపితం చేయడం వల్ల ఖాయం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా నిన్న జరిగినటువంటి రాజకీయానికి సంబంధించి కూడా ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో ఏసీబీ కేసుకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే ఎక్కడైతే అవినీతి జరగలేదో, అవినీతి జరగనప్పుడు ఆ కేసు ఎట్లా ఫైల్ చేస్తారు, కేసులో A1, A2 ఉన్నటువంటి అన్ని కూడా నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ, ఎప్పుడైతే పొంగులేటి బాంబు పెలుస్తున్నప్పుడు కూడా నిన్న కేటీఆర్ ఫోటో రిలీజ్ చేసి వాళ్ళకి బాంబు పెట్టినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో జరగబోయేది ఎలా ఉండబోతుంది? ఒకవేళ లీకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ కానీ రేపు కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఏసీబీ విచారణకు పిలుస్తుంది, దానిపైన ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ వికాస్తో అర్జున్, తెలంగాణ భవన్ నుంచి.